బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీల వార్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల దామోదర్ రెడ్డి మృతి చెందడంతో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పోస్టు ఖాళీ అయింది. దీంతో ఇన్ఛార్జి పదవి కోసం సూర్యాపేట నాయకులు పోటీ పడుతూ గాంధీ భవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి వర్గీయులు, పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. దామోదర్ రెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని, కనుక ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ దామోదర్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలు కడితే, పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్ దగ్గర ఫ్లెక్సీల వార్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల దామోదర్ రెడ్డి మృతి చెందడంతో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పోస్టు ఖాళీ అయింది. దీంతో ఇన్ఛార్జి పదవి కోసం సూర్యాపేట నాయకులు పోటీ పడుతూ గాంధీ భవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి వర్గీయులు, పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. దామోదర్ రెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని, కనుక ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ దామోదర్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలు కడితే, పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీల వార్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల దామోదర్ రెడ్డి మృతి చెందడంతో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పోస్టు ఖాళీ అయింది. దీంతో ఇన్ఛార్జి పదవి కోసం సూర్యాపేట నాయకులు పోటీ పడుతూ గాంధీ భవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి వర్గీయులు, పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. దామోదర్ రెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని, కనుక ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ దామోదర్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలు కడితే, పటేల్ రెడ్డి ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది.
గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీల వార్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల దామోదర్ రెడ్డి మృతి చెందడంతో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఇన్ఛార్జ్ పదవి కోసం సూర్యాపేట నాయకులు పోటీ పడుతూ గాంధీ భవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి వర్గీయులు, పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. దామోదర్ రెడ్డి పార్టీకి ఎంతో సేవ చేస్తారని, కనుక ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ దామోదర్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలు కడితే, పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీల వార్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల దామోదర్ రెడ్డి మృతి చెందడంతో సూర్యాపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో ఇన్ఛార్జ్ పదవి కోసం సూర్యాపేట నాయకులు పోటీ పడుతూ గాంధీ భవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి వర్గీయులు, పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గాంధీ భవన్ లో ప్రస్తుతం ఫ్లెక్సీల వార్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే గాంధీ భవన్ లో ఇటు సూర్యాపేటకు సంబంధించిన జిల్లా నేతల ఫ్లెక్సీలు ఇక్కడ వెలిసాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటీవల చనిపోయినటువంటి మాజీ మంత్రి, అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించిన ఇన్ఛార్జి దామోదర్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు ముందుగా ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఇక్కడ దామోదర్ రెడ్డి చనిపోవడంతో కూడా ఆయన కుమారుడు ఏదైతే సర్వోత్తం రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పాలంటూ కూడా ఫ్లెక్సీలు కట్టారు. అయితే ప్రధానంగా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఇటు తుంగతుర్తి నుండి ఎంపీగా గెలిచారు. అదేవిధంగా సూర్యాపేట నుండి కూడా తుంగతుర్తి నుండి ఎమ్మెల్యేలతో పాటు ఇటు సూర్యాపేటలో ఎమ్మెల్యేలు గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ఆయన పార్టీకి ఎంతో సేవ సీనియర్గా ఉన్నారు. పార్టీకి జిల్లాలో డెవలప్మెంట్ కూడా ఆయన పాటుపడ్డారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి ఏదైతే ఈ ఇన్ఛార్జి పదవి ఆయన కుమారుడు ఇన్ఛార్జికి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఫ్లెక్సీలు కట్టారు. దీంతో పాటు తాజాగా కూడా పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేటలో చెందిన పటేల్ రమేష్ రెడ్డి ప్రస్తుతం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ కు 2-3 సార్లు ఆశించి కూడా టికెట్ దక్కలేదు. మరోవైపు ఎంపీ టికెట్ కూడా ఆశించడంతో కూడా హైకమాండ్ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. సో 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన, అదేవిధంగా ఎంపీ టికెట్ త్యాగం చేసినటువంటి పటేల్ రమేష్ రెడ్డికి ఏదో ఇన్ఛార్జి సూర్యాపేట ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన అనుచరులు ఇక్కడ గాంధీ భవన్ లో ఫ్లెక్సీలు కట్టారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు పోటాపోటీ ఫ్లెక్సీలు దామోదర్ రెడ్డి వర్గీయులు ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డికి సూర్యాపేట ఇన్ఛార్జి ఇవ్వాలంటూ కూడా ఆయన వర్గీయులు అక్కడ ఫ్లెక్సీ కట్టారు. మరోవైపు తాజాగా పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట ఇన్ఛార్జిగా ఆయనకు అప్పచెప్పాలంటూ కూడా ఇటు ఆయన వర్గీయులు. సో ఈ పోటాపోటీ ఫ్లెక్సీలతో కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంటే దామోదర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన సంస్మరణ సభకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా మంత్రులు కూడా హాజరైన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సంస్మరణ సందర్భంగా కూడా దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తాం. ఎందుకంటే దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. మాజీ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా పనిచేశారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆయన కుమారుడు సర్వోత్తం రెడ్డికి సముచిత స్థానం కాంగ్రెస్ కల్పిస్తున్నట్టు కూడా అక్కడ నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా తాజాగా ఈ ఫ్లెక్సీలకు అనేది ఇప్పుడు గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఫ్లెక్సీల వారికి సంబంధించి పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి కాంగ్రెస్ అంటే హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది, పిసిసి అధ్యక్షుడు అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి స్పందించలేదు కూడా. అదేవిధంగా ఇటు మంత్రులు కూడా ఎవరు స్పందించలేదు. ప్రస్తుతం ఈ తాజాగా జరిగినటువంటి ఈ హాట్ టాపిక్ వ్యవహారానికి సంబంధించి మరి ఏ విధంగా పార్టీ స్పందిస్తుందనేది చూడాలి. ఏదేమైనా సరే రామరెడ్డి దామోదర్ రెడ్డి చనిపోయిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జి కోసం పోటాపోటీ ఫ్లెక్సీలు వెలవడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. తేజస్విని. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. గూగుల్తో ఒప్పందంతో విశాఖపట్నం అభివృద్ధి